వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. పాకిస్తాన్కి ఇండియాకి జరుగుతున్నటువంటి ఈ ప్రత్యక్ష యుద్ధం గురించి ఆయన ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఆపరేషన్ సింధూర్తో మొదలయ్యి ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధానికే మనం దిగినటువంటి పరిస్థితి ఉంది. ఆల్మోస్ట్ పాకిస్తాన్ ప్రధాని కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కావచ్చు, అక్కడి నుంచి పారిపోయినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా గెలిచి తీరుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ పబ్లిక్కి ఇబ్బంది కలగకుండా గెలవాలి అనేది అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఆల్మోస్ట్ నెక్స్ట్ రాబోయే కొద్ది సమయంలో ఏం జరగబోతుంది, కొద్ది రోజులు కూడా కాదు, కొద్ది సమయంలోనే ఏం జరగబోతోందో చెప్పండి. అమాయకులైనటువంటి ఆడబిడ్డలు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఆర్టికల్ 370ని నరేంద్ర మోడీ గారు రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగినాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్ ప్రధాన ఆదాయం టూరిజం. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని గత 2 సంవత్సరాలుగా ఏర్పాటు చేసిందని విశ్వసించి ఈ దేశ ప్రజలు సుమారు 25 లక్షల మంది టూరిజం పేరిట జమ్మూ కాశ్మీర్ని విజిట్ చేసి అక్కడి ప్రాంతంలో ఒక మంచి వాతావరణాన్ని కల్పించి అక్కడి ప్రజల ఆదాయాన్ని పెంచేందుకు ఈ దేశ ప్రజలంతా కాశ్మీర్ మాది అని చెప్పి ప్రశాంతంగా తిరుగుతూ జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తున్న తరుణంలో కొంతమంది అశాంతికి, అల్లరికి, ఈ దేశ సమగ్రతకి భంగం కలిగించే రీతి లోపల పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలలో శిక్షణ పొందినటువంటి పట్టుమని పిడిగడు లేనటువంటి మంది వచ్చి భారతదేశంలో ప్రశాంతతని భగ్నం చేసేందుకు ప్రయత్నించి భారత ఆడబిడ్డల్ని మీది ఏ కులం ఏ మతం అని అడుగుతూ చంపి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ భర్తల గుడ్డలు విడదీసి మతాన్ని ఐడెంటిఫై చేసి చంపినప్పుడు నా భర్తతో పాటు నన్ను కూడా కాల్చమని అన్నప్పుడు పోయి మోడీకి చెప్పుకో అని చెప్పి ఎకసెక్కాలు ఆడినటువంటి ముష్కరులకి సమాధానం చెప్పాలని ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కోరుకుంటాడని నేను అనుకుంటున్నాను. కోరుకున్నారు సార్, కోరుకున్నప్పుడు భారత ప్రభుత్వం మా ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తుడిచిన ఎదవలు ఎవరైతున్నారో వాళ్ళకి ఆపరేషన్ సింధూర్ పేరిట అదే ఆడబిడ్డలతో గుణపాఠం చెప్పించాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో, ఒక మంచి మెసేజ్ని ప్రపంచానికి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించి పాకిస్తాన్లో ఏ ప్రజలకు కూడా నష్టం చేయలేదు. దాయాది దేశమైనా వాళ్ళ బుద్ధి వంకర బుద్ధి అయినా ఏ ఒక్క పౌరుణ్ణి కూడా లక్ష్యం చేసుకొని భారత ప్రభుత్వం పనిచేయలేదు. 14 రోజులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం, భారత ప్రభుత్వం అన్ని రకాలుగా పాకిస్తాన్కి, అంతర్జాతీయ వేదికలకి పాకిస్తాన్ నుంచి వచ్చిన ముష్కర్లు చేసినటువంటి తప్పుని చెప్పి దాన్ని సరిదిద్దుకోమని, ఉగ్రవాద మూకల్ని ఆ దేశంలోంచి పంపించమని, తీవ్రవాదులకు ఆశ్రయం ఇయ్యొద్దని రకరకాలుగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పేందుకు ప్రయత్నం చేసినాం. దున్నపోతు మీద వానబడ్డట్టు ఎంత చెప్పినా అర్థం కాకుండా, అర్థమైనా అర్థం కానట్టు ఇంకా కొన్ని ఉగ్రదాడులకు ప్లాన్ చేసి భారతదేశ సమగ్రతని, సమైక్యతని, భారతదేశంలో ప్రజల జీవన విధానాన్ని అతలాకుతలం చేసేందుకు కుట్రలు పన్నుతున్నటువంటి సందర్భంలో బాధ్యత గల ప్రభుత్వంగా భారత ప్రజల రక్షణే తన ప్రథమ కర్తవ్యంగా ఏ తీవ్రవాద స్థావరాలలో శిక్షణ పొందుకుంటూ వచ్చి భారతదేశ అస్థిరతకి పాల్పడుతున్నటువంటి ముష్కరులు ఉన్నారో వాళ్ళందరి మీద టార్గెటెడ్గా వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ని మాత్రమే భారత ప్రభుత్వం ధ్వంసం చేసింది. 14 రోజులు పాకిస్తాన్కి అధికారికంగా సమయం ఇచ్చిన తర్వాత మేము యుద్ధం ప్రారంభించలే. ముష్కరులకి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి ప్రాంతాలని, వాళ్ళ చేసేటువంటి ప్రయోగశాలల్ని భారత ప్రభుత్వం టార్గెటెడ్గా ఆపరేషన్ సింధూర్ పేరుతో విధ్వంసం చేసింది. అప్పుడన్నా పాకిస్తాన్ ముందుకు వచ్చి మా వాళ్ళు పొరపాటు జరిగింది, ఇట్లాంటి దొంగలకి మేము ఆశ్రయం వేయడం తప్పు, ఇట్లాంటి తీవ్రవాదులకు ఆశ్రయం వేయడం తప్పు, తీవ్రవాదం అనేది ప్రపంచాన్ని అంతటినీ పట్టి పీడిస్తున్నటువంటి సమస్య, జరిగింది జరిగిపోయింది, మా పక్క దేశంతో మేము సఖ్యతతో ఉండాలనుకుంటున్నాం, ఇక మా దేశంలో ఇంతమంది తీవ్రవాదులు ఉన్నారు, వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నామని మాట్లాడాల్సిన పాకిస్తాన్ చచ్చిపోయినటువంటి ముష్కరులకి వాళ్ళే దగ్గర నుండి అధికారిక లాంఛనాలతోటి అంత్యక్రియలు చేస్తూ భారత ప్రభుత్వాన్ని కవ్విస్తూ ఎల్ఓసి ఎంబడి అమాయకులైనటువంటి భారత ప్రజల మీద కాల్పులు జరుపుతూ ప్రశాంతంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేస్తామంటే ఇంత పెద్ద డెమోక్రసీ, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి ఒక విశ్వగురువుగా ఈ దేశాన్ని నిలబెడుతున్న నాయకుడు ప్రజాప్రభుత్వం ఉంది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అని ప్రపంచం అంతా అనుకుంటున్నప్పుడు నలుగురు వచ్చి ముష్కరులు ఈ దేశ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తామంటే నిరుపమ్ గారు తప్పకుండా భారతదేశం తన విధిని, తన కర్తవ్యాన్ని, తన ఆడబిడ్డల సింధూరాన్ని తుడిచిన ఎదవల ట్రైనింగ్ క్యాంపుల్ని తప్పకుండా కొట్టాలని కోరుకుంటుంది. అదే పనిచేసింది. భారతీయుడిగా పనిచేసినందుకు నేను భారత ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా, గర్వపడుతున్నా. కానీ ఎల్ఓసి దగ్గర నియంత్రణని వదిలేసి భారత పౌరుల మీద, సివిలియన్స్ మీద దాడులు చేసి భారత గగనతనంలోకి డ్రోన్స్ని పంపించి భారత రక్షణ వ్యవస్థ మీద కూడా మేము దాడి చేస్తామనేటువంటి పాకిస్తాన్ చేపట్టిన కవింపు చర్యల్ని
ఖచ్చితంగా ఈ దేశ ప్రజల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తూ ఉన్నాం, నియంత్రిస్తూ ఉన్నాం. మన సైడ్ నుంచి యుద్ధం మొదలు కాలే, మన సైడ్ నుంచి అంతర్జాతీయ నిబంధనలు ఎక్కడ బ్రేక్ చేయలే, సివిలియన్స్ మీద ఎక్కడ ఒక తుపాకీ గుండు పేలకుండా మనం చూస్తుంటే మన సివిలియన్స్ని కాల్చి చంపేటువంటి రెచ్చగొట్టే చర్యల్ని పాకిస్తాన్ కంటిన్యూ చేస్తాను. మీరు నన్ను కొడతా ఉంటే నేను ఎంతకాలం మౌనంగా ఉండగలుగుతాను? అదే కదా. ఖచ్చితంగా 1-2 సార్లు అంటే మౌనంగా విని తప్పు చేస్తున్నారు పద్ధతి కాదు అని చెప్తాం. మీరు మీ లిమిటేషన్ దాటిన తర్వాత మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి కదా. కుక్క కాటుకు చెప్పు దెబ్బనే కరెక్ట్ అని చెప్పి పెద్దలు ఉత్తగానే చెప్పలేదు కదా. అట్లే చేస్తా ఉంది ఇలా భారత ప్రభుత్వం. కానీ మేము యుద్ధం కోరుకోవట్లేదు, యుద్ధం స్టార్ట్ కావాలని మేము అనుకుంటలేం. మీరు మీ హద్దులు దాటి మా ఎల్లలు దాటి మా దేశంలోకి వస్తే బరాబర్ మీకు సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా కాదని మీరు ముందడుగేస్తే 1971లో ఏం జరిగిందో అదే గుణపాఠాన్ని మళ్ళొకసారి పాకిస్తాన్కి చెప్పడానికి భారత సైన్యం, భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సిద్ధంగా ఉంది. ఇప్పుడు బెలూచిస్తాన్ కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి సార్. వాళ్ళు కూడా జెండాలన్నీ పీక్ అవతల బారేసి వీళ్ళ సొంత జెండాలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం దేశవ్యాప్తంగా. అంటే ఇక్కడ జరుగుతున్న అంటే ఇండియా మీదకి వాళ్ళు రావటం వల్ల బెలూచిస్తాన్కి కూడా మంచి జరిగింది అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. సో పాకిస్తాన్ భూభాగంలో సుమారు 44% బలూచిస్తాన్ ఉంటుంది ఏరియా వైజ్గా చూసుకున్నప్పుడు. పాకిస్తాన్ అనే దేశంలో బలూచిస్తాన్ అనే ప్రాంతం 44% ఏరియా ఉంటుంది. పాకిస్తాన్ జనాభాలో కేవలం 7% మాత్రమే బలూచిస్తాన్లో నివసిస్తున్నారు. స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు, హాస్పిటల్స్ లేవు. బలూచిస్తాన్లో నివసిస్తున్న ప్రజలని పాకిస్తాన్ ప్రభుత్వము ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తుంది. వాళ్ళకి విద్య లేదు, వైద్యం లేదు, వాళ్ళకి కష్టం వస్తే పాకిస్తాన్ ప్రభుత్వం ఆదుకుంటలేదు. దీన్ని నిరసిస్తూ బలూచిస్తాన్ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు దాదాపు ఒక 3-4 దశాబ్దాల నుంచి పాకిస్తాన్లో మేము ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకలేం, మా బలూచిస్తాన్ అనే దేశాన్ని మాకు సెపరేట్ చేయండి అని చెప్పి సుదీర్ఘకాలం నుంచి 3-4 దశాబ్దాల నుంచి వాళ్ళు కొట్లాడుతూ వచ్చింది. 10ల సంఖ్యలో పోరాటం ప్రారంభమైనటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇలా ఇంతింతాయి వటడింతాయి అన్నట్టు ఎదిగింది. చాలాసార్లు పాకిస్తాన్ సైన్యంతో గొడవపడతా ఉన్నారు. ఇలా పాకిస్తాన్ సైన్యం బలూచిస్తాన్ నుంచి భారత బార్డర్ వైపు పోతున్నప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA నాయకుడు 2001లోనో 2002లోనో నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నాడు. అతను ఇదే అదనుగా తీసుకొని పాకిస్తాన్ సైన్యాన్ని బయటికి పంపించేసి బలూచిస్తాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవాలనుకుంటున్నాడు. 44% ఏరియా ఆఫ్ పాకిస్తాన్ కమ్స్ అండర్ బలూచిస్తాన్. 7% ఆఫ్ ద పాపులేషన్ బలూచిస్తాన్లో ఉంది. బలూచిస్తాన్లో అన్ని రకాలైనటువంటి ఖనిజ సంపదలు, అన్ని రకాలైనటువంటి ప్రకృతి సహజ సిద్ధంగా లభించేటువంటి అన్ని సంపదల్ని కలిగినటువంటి ప్రాంతం బలూచిస్తాన్. మరి బలూచిస్తాన్లో పుట్టిన వాళ్ళు బలూచిస్తాన్లో కాకుండా పాకిస్తాన్లో ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండడాన్ని వాళ్ళు చాలా కాలం నుంచి పోరాడుతున్నారు. 4 దశాబ్దాల నుంచి పోరాడుతున్నారు. ఒకవేళ భారతదేశం పాకిస్తాన్ లాగా చిల్లర ఆలోచన చేసి ఉంటే బలూచిస్తాన్కి BLAకి మనం కూడా ఆయుధాలు ఇచ్చి పాకిస్తాన్ వాళ్ళని చంపించేవాళ్ళం ఈ పాటికే. బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించమని కోరేటోళ్ళం. వీ నెవర్ ట్రైడ్ దట్ వన్. కానీ ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ UNOలో ఇప్పుడు ఎవరైతే ఈ పెహల్గామ్లో మేమే పోయి చంపేసినామని ప్రకటించుకున్న TRF అనేటువంటి సంస్థ పాకిస్తాన్ యునైటెడ్ నేషన్స్లో జరిగిన డిస్కషన్స్లో భారత ప్రభుత్వం TRFని నిషేధిత సంస్థగా ప్రకటించమని అడిగితే దానికి అభ్యంతరం చెప్పిన ఒకే ఒక దేశం పాకిస్తాన్. మీరు టెర్రరిస్టులకి మద్దతు ఇస్తూ షెల్టర్ ఇస్తూ శిక్షణ ఇస్తుంది అబద్ధమైతే TRFకి మద్దతుగా యునైటెడ్ నేషన్స్లో మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది ఇలా పాకిస్తాన్ సమాధానం చెప్పాలి. ఒక్కసారి కాదు 2 సార్లు యునైటెడ్ నేషన్స్లో TRF అనేటువంటి సంస్థని జైషే మహమ్మద్ లాగా లష్కరే తోయిబా లాగా నిషేధించండి అని భారత ప్రభుత్వం ప్రతిపాదించిన రోజు దాన్ని వ్యతిరేకించింది పాకిస్తాన్ ప్రభుత్వమే. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే లష్కరే తోయిబా వాళ్ళు మా దగ్గరనే ట్రైనింగ్ అవుతారు, జైషే మహమ్మద్ మా దగ్గరనే ట్రైనింగ్ అవుతుంది, కాందహార్లో విమానాన్ని హైజాక్ చేసి ఇడిపించకపోయిన తీవ్రవాదులకి మేమే షెల్టర్ ఇస్తాం, వాళ్ళకి AK-47లతోటి మేమే బందోబస్తు ఇస్తాం, మేమే ట్రైనింగ్ క్యాంపులు నడుపుతాం, సుస్థిరంగా ఉన్న భారతదేశాన్ని అస్థిరం చేస్తామంటే భారత ప్రజలు, భారత పౌరులు ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఏం చేయాలో చేస్తా ఉంది భారత ప్రభుత్వం. ఎక్కడి వరకు దారి తీయొచ్చు సార్ ఇది? ఇప్పుడుతో కనీసం కట్టడి చేయగలుగుతామా పాకిస్తాన్? అడిగే ప్రశ్న ఏముంటుంది అనే దాన్ని బట్టి రఘునందన్ నుంచి వచ్చే సమాధానం ఉంటుంది. పాకిస్తాన్ ఏం తలతిక్క పనులు చేస్తుంది అన్న దాన్ని బట్టి భారత సైన్యం దానికి రిప్లై ఇస్తుంది. మనం రిప్లై ఇస్తా ఉన్నాం, మనం యుద్ధం కోరుకుంటలేము, ఇంకా శాంతి కాముకంగానే ఉండాలనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఇంకా కొట్లాడాలనే మూడ్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం నిరుపమ గారు? వారు కోరుకున్నదే మనం ఇస్తాం. వాళ్ళు ఏ వినాశనాన్ని కోరుకుంటున్నారో ఆ వినాశనాన్ని భారత్ ఇస్తుంది వాళ్ళకి. పీఓకొని ఇప్పుడన్నా మనం అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అది మనది, అది ఇప్పటికైనా మనం ఒకవేళ ఈ దేశ ప్రజలందరి ఆకాంక్ష అదే అయితే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి పాలకుడు నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా అదే చేస్తారు. జరుగుతున్నటువంటి ఏదైతే మనం యుద్ధం అంటామా, లేకపోతే ప్రత్యక్ష యుద్ధమా, పరోక్ష యుద్ధమా, లేదా ఇద్దరి మధ్యన జరుగుతున్నటువంటి గొడవన ఏదైనా కానివ్వండి, కానీ పౌరులకు ఇబ్బంది కలగకుండా
ప్రజా ప్రభుత్వమే ఉంది కాబట్టి ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. 100% ఇప్పుడు నిన్న రాత్రి నుంచి పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలలో సాధ్యమైనంత వరకు ఈ దేశ పౌరుల రక్షణనే మా ప్రథమ కర్తవ్యంగా పనిచేస్తుంది భారత సైన్యం తప్ప ఇంకొక లక్ష్యం లేదు అక్కడ. వాళ్ళు చేసినట్టు పిచ్చి పనులు మనం చేసుకోవాలనుకుంటే నిలబెట్టి నెట్టుకుంటూ పోయి లాహోర్ దాకా కొట్టుకొచ్చేంత సత్తా భారత సైన్యానికి ఉంది. అయినా మనం తప్పు చేయట్లేదు. ఇంకా మనం సహనంతో ఉంటున్నాం, ఇతరుల్ని గౌరవిస్తూ ఉన్నాం. అది వద్దని పాకిస్తాన్ అనుకొని పాకిస్తాన్ తప్పుడు పనులు చేసిన రోజు ఖచ్చితంగా పాకిస్తాన్ దానికి ఫలితం అనుభవిస్తుంది. మేము అంతు చూస్తాము, ప్రధానమంత్రి అంతు చూస్తాము, మోడీ సంగతి చెప్తాము, లేకపోతే మీ మోడీకి చెప్పుకో అన్న ఎవరైతే ఉన్నారో ఆ ప్రధాని ఆర్మీ చీఫ్ ఎందుకు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు? ఈ దేశం భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పుడు జనసంఘ పెద్దలు కానీ ఒకటే మాట చెప్పారు, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అనేటువంటి పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలు. సో ఉంటామా సస్తమా, మా శ్వాస వాళ్ళు ఆపుతారా, వాళ్ళ శ్వాస మేము ఆపుతామా, ఏం జరుగుతుంది అనేది కాలం నిర్ణయించాల్సినటువంటి విషయం. ఈ దేశ ప్రజల సంక్షేమం, ఈ దేశ ప్రజల రక్షణనే ప్రాథమిక కర్తవ్యంగా భారత ప్రభుత్వం భారత సైన్యాన్ని అందుకు మాత్రమే వాడుతుంది తప్ప ఏ తప్పు పనులకి వాడొద్దని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ ఎదురున్నోడు కుక్క కాటి చేస్తే తప్పకుండా చెప్పు దెబ్బనైతే కొట్టాల్సిన పరిస్థితి ఉంటుంది, తప్పకుండా కొట్టి చూపిస్తుంది. ఇప్పుడు మరోవైపు అమెరికా కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందా చెయ్యట్లేదా అర్థం కానటువంటి సిచ్యుయేషన్లో, అది అంతకుముందంతా పాకిస్తాన్కే సపోర్ట్ చేసింది అనుకోండి, ఈ మధ్యకాలంలో చేంజ్ అయిందా లేకపోతే ట్రంప్కి మరి ఏమైందో అర్థం కావట్లేదు. రెండు స్ట్రాంగెస్ట్ దేశాలు కాబట్టి సంయమనం పాటించండి, కొట్లాడుకోవద్దని చెప్తున్నాడు. ఎవరు స్ట్రాంగెస్ట్ దేశం? పాకిస్తాన్ స్ట్రాంగెస్ట్ దేశం. సో ఎవరి కళ్ళతో చూస్తే ఎవరికి ఏం కనబడుతుందో మనకు సంబంధం లేదు. ప్రపంచంలో అందరికంటే మనం స్ట్రాంగ్ అని నేను విశ్వసిస్తాను. నా ప్రధానమంత్రి, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా భారతీయులే స్ట్రాంగ్ అని విశ్వసిస్తారు. కాబట్టి భారతదేశం హితం ఏదో భారతదేశ ప్రజలే నిర్ణయిస్తారు, భారత ప్రధాని నిర్ణయిస్తారు. ఇతరులు ఇచ్చే ఉచిత సలహాల్ని వినాలనా వినకూడదా అనేది భారత ప్రజానికం ఆలోచించుకుంటారు, భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది, అఖిలపక్ష సమావేశంలో తీర్మానం చేస్తారు, దానికి అనుగుణంగా భారత ప్రభుత్వం ముందుకు. అంటే ఎటువైపు సపోర్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు వాళ్ళు ఎటు చేసినా నిరుపమ గారు, వాళ్ళు ఎటు చేసినా మనకు పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. భారత ప్రభుత్వం తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. అమెరికా పాకిస్తాన్కి వేసినా, చైనా పాకిస్తాన్కి వేసినా, రష్యా పాకిస్తాన్కి చేసినా ధర్మం మన దిక్కు ఉంది కాబట్టి ధర్మం దిక్కే మనం ఉంటాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎవరు ఏ దేశాలు ఎడదిక్కుపోయినా ఈ పోరాటం ఎటు నుంచి ఎటు మలుపు తిరిగిన అంతిమ విజయం భారత ప్రజలది, భారత ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిదే అవుతుంది. ఫైనల్గా ఒకటి చెప్పండి సార్, ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో అది 2 మహిళలతో స్టార్ట్ చేసింది ప్రభుత్వం. అంటే చాలామంది మగవాళ్ళు ఉన్నప్పటికీ యుద్ధ నౌకల్ని, యుద్ధ విమానాల్ని నడపడంలో స్పెషలిస్టులు అయినటువంటి లేడీస్ని తీసుకొచ్చి చేయటం అంటే కేవలం ఆడవాళ్ళ సింధూరం తీశారు కాబట్టి దానికి సమాధానంగానే చేశారా, లేదంటే మా దగ్గర ఆడవాళ్లే చాలరా మీకు సమాధానం చెప్పడానికి అని చేశారా? మీరు ఎట్లా అన్వయించుకుంటే అట్లా నిరుపమ గారు. ఆడబిడ్డల్ని తక్కువ అంచనా వేసుకోవద్దు అనేది నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను. ఆడబిడ్డల సామర్థ్యాన్ని గుర్తించి మిలిటరీలో కానీ రేపు భవిష్యత్తులో పార్లమెంట్ అసెంబ్లీలో కానీ 33% రిజర్వేషన్ మహిళా సోదరిమణులకి ఇవ్వాలి, మాతృమూర్తులను ఎంకరేజ్ చేయాలని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. వాళ్ళు ఇంట్లో గిన్నెలైన దోమగలుగుతారు, అన్నమైన వండగలుగుతారు, అవసరమైతే రఫేల్ విమానాలను తీసుకుపోయి శత్రు దేశాలకు పోయి కొట్టైనా రాగలుగుతారు అనేది భారత మహిళల యొక్క గొప్పతనం. రాణి రుద్రమల్ని, ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకొని ఎదుగుతున్న అనేక మంది భారత మాతృమూర్తుల్ని పోయి నరేంద్ర మోడీకి పోయి చెప్పుకోపోని ఎగతాలు చేసిన మూర్ఖునికి వాళ్ళతోటే సమాధానం చెప్పించడం కరెక్ట్ అని ఈ దేశ ప్రజలు కోరుకున్నారు. అదే నరేంద్ర మోడీ గారు చేసి. యూ షుడ్ అప్రిషియేట్ దిస్. ఎస్, ఖచ్చితంగా అదే. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.